చివరికి ఆంధ్రప్రదేశ్ కంటే బీహారే బెటర్ అనే పరిస్థితి తెచ్చుకోవటం ఎంత దురదృష్టకరమైనటువంటి వాతావరణంగా చూడాలి. రాజీవ్ గారు సార్, ఒకటి బీహార్లో నేను ఇందాకే చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు ఏ స్థాయిలో చేస్తుందని చెప్పడానికి అదొక ఉదాహరణ. మీరు అర్థం చేసుకోమని నేను కోరుతున్న ప్రజలకు కూడా, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఈ రకమైనటువంటి ఆయన్నే ఐపీఎస్ నే కిడ్నాప్ చేసే రకంగా వీళ్ళు చేస్తే ఇక సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నారు, లేదా మా సానుభూతి పనుల మీద ఏ విధంగా చేస్తున్నారు అంటే ప్రతిరోజు వీళ్ళు కక్ష సాధింపు కోసం రాజకీయాలు చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు తప్పితే ప్రజా సంక్షేమం కోసం ఈ పాలన జరగట్లేదు. ఒకటి. రెండు, జనరల్ గా ఎవరికైనా ఓ సామెత ఉంటది, మొగుడు తిట్టాడన్నా కన్నా తోటికోళ్ళు తెప్పితే కొంచెం ఎక్కువ బాధ కలుగుతుంది అన్నటువంటి సామెత పూర్వకాలంలో ఉంటుంది. అలా ఏంటంటే సరే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదో అన్యాయాలు చేస్తున్నారు, కొంతమంది అధికారులు కాకి చొక్కాలు తీసేసి పసుపు చొక్కాలు తీసి పనిచేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు మేము చేస్తా ఉన్నాం. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పౌరులుగా వీళ్ళు వెళ్ళి పరువు బీహార్లో పోగొట్టుకుంటే అది తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోయినటువంటి పరువు కాదా? ఎందుకు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఏ యొక్క రాజకీయ నాయకుడి బలవంతపు ఆదేశాలతో పోలీసులు వెళ్ళి ఒక ఐపీఎస్ అధికారిని కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు? అక్కడ బీహార్ పోలీసులతో కూడా తిట్టించుకోవాలా? బీహార్ పోలీసులతో కూడా మీరు అడ్డగించుకోవాలా? లేదా బీహార్ లో ఉన్నటువంటి కోర్టు కూడా ముట్టికాయలు వేసిందంటే అది మనకు పరువు తక్కువ అయినటువంటి వ్యవహారం కాదా? రెండవది, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఆయన ఒక ఐపీఎస్ అధికారి, ఆయన అక్కడికి పారిపోడు, విచారణ సహకరిస్తానంటాడు. మీరు రండి, యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా మీరు వెళ్ళండి, అంతే తప్పితే ఈ రకంగా అధికారం మీద దాడులు అనేటువంటిది తప్పని చెప్తున్నా. ఇక్కడ మీరు సునీల్ నాయక్ గారు ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదే విధంగా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో దళితులు, గిరిజనులు ఐపీఎస్ లాంటి స్థాయిలో, డైరెక్టర్ జనరల్ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద మీరు కుల వివక్ష చూపించి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? రాజకీయ కక్షలో ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? అసలు ఏంటి నేను అడుగుతా ఉన్నా. సార్, ఆయన మొన్న నాట్ ఓన్లీ ఐపీఎస్ అధికారులు సార్, వీళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఇల్లు ఏదో ఆక్రమణకు గురైందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదో చర్యలు తీసుకుంటే, నిజంగా తప్పు జరిగితే తప్పులేదు, మీరు అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా అధికారుల మీద చర్యలు తీసుకుని షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి మెమోలు ఇచ్చి నానా రకంగా అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి. పోనీ ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉంది, మీరు ఇబ్బంది పెడుతున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎన్నెన్ని ఊర్లలో, ఎన్నెన్ని మండలాల్లో, ఎన్నెన్ని పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇల్లు మీరు కూల్చారు. ఉదాహరణ, నా బిల్డింగ్ కూడా మెట్లు కొట్టేసి నానా యాగి చేశారు. అప్పుడు ఆ పని చేసినటువంటి జోనల్ కమిషనర్, అప్పుడు ఉన్నటువంటి అధికారులు మేము లిస్ట్ అవుట్ చేసుకుని రేపు మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళని కూడా మేము కక్ష సాధిస్తే అప్పుడు ఏటైపోతుంది పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ పద్ధతి ఇదేనా? సో ఈ రకమైనటువంటి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులోనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు. రెండవ అంశం, నేను చెప్తున్నటువంటి మాట అక్షర సత్యం. ఏదైతే జక్కంపూడి రాజా గారు అప్పుడు మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, కాప్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, చాలా అద్భుతంగా రాజకీయ ఉన్నత స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడిగా. అయినప్పటికీ కూడా ఆయన్ని అకారణంగా భార్యతోని చంటి బిడ్డతోని రోడ్డు మీద వెళ్తే ఏ అధికారి చెప్పారని దాడి చేశారు. అంత దాడి చేస్తే మేమేమన్నా ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించామా? తిరిగి అధికారికి పోస్టింగ్ ఇచ్చారు మా ప్రభుత్వంలోనే. సో మా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయడంటే, మీ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పనిచేస్తే భవిష్యత్తులో అన్నిటికీ కాలం సమాధానం చెప్పక తప్పదు. రైట్.